హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో పెసరి వడ చేద్దాము. పెసరి గ్యారెలైనా అనొచ్చు, పెసరి వడ అయినా అనొచ్చు. పెసర్లు అయితే నైట్లో నానబెట్టిన ఇట్లా కొంచెం మొలకల్లాగా వస్తే బాగుంటాయి. చూసారు కదా, ఇట్లా నానినప్పుడే టేస్ట్గా ఉంటాయి. ఇవైతే పొద్దున లేచినాక నీళ్ళు అయితే వంపుకొని మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి వంపుకొని ఇందులో నీళ్ళు లేకుండానైతే ఉంచుకోవాలి. ఇందులో కావాల్సినవి మిర్చి, కొంచెం శనగపప్పు కూడా నానబెట్టి వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లికాడలు, ఉల్లిగడ్డ ఇంకా కూడా వేసేటివి ఉంటాయి, చూపించుకుంటా వేస్తా మీకు. ఈ పెసర్లు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ నానబెట్టిన పెసర్లు, ఈ పెసర్లను ఇట్లా మిక్సీ పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో వేసుకుందాము. ఈ నానబెట్టుకున్న పెసరపప్పు, శనగపప్పు ఉంది కదా, ఈ శనగపప్పు ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులో ఉల్లికాడలు కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చి కొంచెం బరకగా పట్టుకుందాం. ఇందులో ఉల్లిపాయ కూడా ఇందులోనే వేసి పట్టుకుందాం. సాల్ట్ కొంచెం వేసుకుందాం. ఇందులో ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా పట్టుకోవాలి. ఇట్లా ఇది ఇందులో వేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి ఒకసారి. కొంచెం ఎండుకారం వేసుకుందాము. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ మనం మిర్చి పట్టంగా వేసిన కదా, కొంచెం చప్పగా ఉంది, అందుకే ఇంకా కొంచెం వేసిన సరిపోద్దిగా. అంత ఒకసారి కలుపుకొని ఇట్లా కలిసేటట్టు కొంచెం పసుపు కూడా వేసుకుందాము. అట్లే కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఇది కూడా కలుపుకుందాము. ఒక కవర్ తీసుకొని కవర్ పైన ఇట్లా వడలాగా చేసుకోవాలి. క్లాత్ విన్నైనా చేసుకోవచ్చు, క్లాత్ తడిపి చేసుకోవాలి, లేకుంటే కవర్ విన్నైనా చేసుకోవచ్చు. కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడైంది చూసుకొని వేడైనాక ఇందులో వేసుకోవడమే. ఒక సైడు కాలినాక ఇది నూనె పైకి లేస్తుంది, లేచినాక ఇంకొక సైడు ఇట్లా తిప్పేసుకోవడమే. రెండు సైడ్లు మంచిగా కాలనియాలి. ఈ కలర్కి వచ్చేదాకా కాలనియాలి. వడ మంచిగా మెత్తగా టేస్ట్గా ఉంటుంది. పెసర్లు మన ఒంటికి మంచిది, టేస్ట్కు టేస్ట్ ఉంటాయి ఇట్లా పెసర్లతో చేసుకుంటే. ఇంకా ఒకటి కూడా వేసుకుందాము. కడక అయిపోయింది. ఇట్లా కడక వేసినప్పుడు కొంచెము మనం ఇట్లా నూనె దీనిపైకి అన్నాం అనుకోండి, అంటే ఇది తొందరగా జారుతుంది. ఇందులోకి ఇట్లా ఇందులో కనుక్కొని తింపేసుకోవాలి. రెండు సైడ్లు కూడా మంచిగా ఇట్లా కాలనియాలి. ఇది ఇట్లా పొంగుతుంది, మంచిగా టేస్ట్గా ఉంటుంది. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి.
ఈ పెసరి వడ చేయడం అయితే అయిపోయిందండి. ఇట్లా ఉంటాయి. అక్కడక్కడ మనం తింటా అంటే ఈ శనగపప్పు అయితే తగిలితే మంచిగా టేస్ట్గా ఉంటుంది. మన పళ్ళు కింద పడితేనైతే తినంగా తగిలితే టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది నానినది కదా, నూనెలో వేగే వరకు మంచిగా ఉంటుంది. ఇట్లా ఈ పెసరపప్పు అయితే ఈ పెసలు ఇట్లా నానబెట్టుకొని చేసుకునేటప్పుడు అయితే శనగపప్పు కూడా ఇట్లా నానబెట్టి వేసుకోవాలి, మంచి టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, ఇట్లా చేసుకున్న అయితే ఎవరైనా ఇష్టంగా తింటారు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. అప్పటిదప్పుడు చేసుకోవచ్చు. పెసరపప్పుతో అయినా చేసుకోవచ్చు, ఈ పెసర్లతో అయినా చేసుకోవచ్చు. ఇట్లా అయితే ఉంటాయి. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. మరి నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని, నేను పెట్టిన వంటలు అయితే మన ఛానల్కి వెళ్ళి వీడియో చూడండి. స్టార్టింగ్ నుండి మధ్యలో కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఏమేమి వేసుకొని చేయాలన్నది చూసి మీరు కూడా చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. బాయ్ అండి, ఉంటా. మరి ఈరోజైతే ఈ వంట మన ఆరోగ్యానికి మంచి వంట. చూసారుగా, బాయ్ అండి, ఉంటా. మరి ఈరోజైతే ఈ వంట